హలో గాయ్స్, నేను మీ ఫారూక్ ఎడిట్స్. బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే 3D టెక్స్ట్ యానిమేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాని గురించి మనం ఏమి తెలుసుకోబోతున్నాం, దాని గురించి మీకు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. 1920x1080p అని వస్తుంది. దాన్ని మీరు కింద ఓకే అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసేయండి. దాని తర్వాత మీరు ఫస్ట్ ఒక సాలిడ్ తీసుకోవాలి. కంట్రోల్ వై కొట్టారు అనుకుని వస్తుంది. లేదంటే మీరు లేయర్ అనేది పైన ఆప్షన్ ఉంటుంది, ఆ లేయర్ లోకి పోయి సెట్ సాలిడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాంట్లో మీరు కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దాన్ని తీసుకున్నాక టెక్స్ట్ ని తీసుకోవాలి. టెక్స్ట్ తీసుకున్నాక ఇది మీరు ఎఫెక్ట్స్ ప్యానెల్ అనేది పైన ఇక్కడ ఉంటుంది. మీ రైట్ సైడ్ కిందికి వస్తే కొంచెం అక్కడ ఎఫెక్ట్స్ ప్యానెల్ కనిపిస్తుంది. మీకు ఎఫెక్ట్స్ ప్యానెల్ లోపల పోయి మీరు ఏం చేయాలంటే 3D యానిమేషన్స్ ప్రీసెట్స్ అంటారు దాన్ని. ప్రస్తుతానికైతే నేనైతే మీకోసం ఒకటైతే చూపిస్తాను. మీరు దాంట్లో చూసుకొని మీరు కావాలంటే అన్ని ప్రీసెట్స్ మీరు వేసుకోండి, సరేనా? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తుంది. అవన్నీ మీరు అవన్నీ మీ ఇష్టం. దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చు. ఓకే రైట్.